వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్ పెడగాగికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు అనే టాపిక్ గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో చూస్తే కనుక ప్రాబ్లం అంటే మ్యాథమెటిక్స్ని బోధించడంలో కానీ నేర్చుకోవడంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో అవి దేనివల్ల వస్తాయి అంటే ఏ సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్ అమాంగ్ ఏ మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్. సో చాలా మందిలో ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే ఒక భయం. సో అందులో ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉండడం. సో ఇవనేవి కొంత ఒక అడ్డంకిగా ఉంటుందన్నమాట మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి అనేది. నెక్స్ట్ క్రూడ్ వేస్ ఆఫ్ అసెస్మెంట్ మేకింగ్ పర్సెప్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాజ్ మెకానికల్ కంప్యూటేషన్. సో చాలామంది దృష్టిలో ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా వరకు ఒక యాంత్రిక గణంలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ టీచర్ ప్రిపరేషన్ అండ్ సపోర్ట్ ఇన్ ది టీచింగ్ ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేసేటప్పుడు టీచర్ అనేవారికి మంచి దానిపైన అంటే ఆ సబ్జెక్ట్ పైన పట్టు అనేది లేకపోవడం, సో టీచర్ అనేవారు ప్రిపరేషన్గా లేకపోవడం అనేది ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాథమెటిక్స్ టీచ్ చేయడంలో వస్తున్నాయి. అయితే కొంచెం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ చూస్తే ఫియర్ అండ్ ఫెయిల్యూర్. సో ఫియర్ అనేది ఫెయిల్యూర్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది కనుక చూస్తే ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ థాట్ ఇన్ ది స్కూల్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ alienates the children and causes them to stop attending schools. Such fear of mathematics is closely linked to a sense of failure. సో చాలా వరకు ఏంటంటే స్కూల్లో బోధించే మ్యాథమెటిక్స్ ద్వారా ఏంటంటే పిల్లలు చాలా వరకు స్కూల్ మానేయడం కానీ లేకపోతే స్కూల్కి రాకుండా ఉండిపోవడం ఇలాంటి భయాలు అనేవి కలిగి ఉంటున్నారు. సో ఈ ఫియర్ అనేది ఏం చేస్తుందంటే అంటే మ్యాథమెటిక్స్ పైన ఒక ఫియర్ అనేది వాళ్ళకి ఉండిపోతూ ఉంటుంది. అలా దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనమాట, అక్కడితోనే స్టాప్ అయిపోతూ ఉన్నారు. సో అదొక కారణం. నెక్స్ట్ కనుక చూస్తే మెనీ చిల్డ్రన్ ఆఫ్ క్లాస్ 3 and 4 begin considering themselves as unable to cope with the requirements generated by mathematics. సో క్లాస్ 3-4కి సంబంధించిన పిల్లలు ఏమనుకుంటూ ఉంటారంటే మేము ఇంకా నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళలేము, సో అక్కడ ఇంకా ఏవైతే మిగతా ప్రాసెస్ అనేది ఉంటుందో సో ఆ యొక్క మ్యాథమెటిక్స్ యొక్క ప్రాసెస్ని మేము నేర్చుకోలేము అని వాళ్ళకు ఒక ఇన్ఫీరియర్ భయం అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ హై స్కూల్ అమాంగ్ చిల్డ్రన్ హూ ఫెయిల్ ఓన్లీ ఇన్ 1 or 2 subjects ద మెజారిటీ ఆఫ్ దెమ్ ఫెయిల్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో హై స్కూల్ లెవెల్లో కనుక చూసుకుంటే చాలామంది 1-2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతూ ఉంటున్నారు. వాళ్ళల్లో ఆ 1-2 సబ్జెక్ట్లో ఎక్కువగా చూసుకుంటే కనుక మ్యాథమెటిక్స్లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారనమాట. సో దానివల్ల మ్యాథమెటిక్స్ అంటే ఏదో కష్టమైన సబ్జెక్ట్ అని అది మనం నేర్చుకోలేమని ఒక భయం అనేది ఉన్నది, దానివల్ల ఒక ఫెయిల్ అనేది అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద బోర్డ్ ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ ఆల్సో అక్కర్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బోర్డ్ ఎగ్జామ్స్లో ఏవైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో సో అక్కడ కూడా ఏంటంటే ఎక్కువగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది ఒక భయం కింద ఏర్పడిపోతుంది. ద క్యుములేటివ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెయిన్లీ కాజెస్ సచ్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్. సో క్యుములేటివ్ నేచర్ అంటే ఒక సంచితమైన స్వభావం. అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ రిక్వైరింగ్ ది క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ సంచిత స్వభావం అంటే ఏంటంటే ఆ సంచిత స్వభావం వల్ల వీళ్ళకి ఈ ఫియర్ అనేది ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అయితే అది ఏంటి అంటే ఒక టాపిక్ అనేది ఇంకొక టాపిక్తో కోరిలేట్ అయి ఉండడం, సో ఒక లింక్ అనేది వాటి మధ్య ఉండడం, వీటన్నింటినీ నేర్చుకోవడం వాటన్నింటినీ అర్థం చేసుకోవడంలో వీళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటున్నారనమాట. సో వాటి వల్ల కొంత భయం అనేది కూడా ఏర్పడుతుంది. ద అదర్ మెయిన్ రీజన్ ఈజ్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ సింబాలిక్ లాంగ్వేజ్. సో నార్మల్గా సింబాలిక్ లాంగ్వేజ్ అనేది డామినేట్ చేస్తూ ఉండడం. సో చాలా వరకు అది అర్థం చేసుకోలేక కానీ దాన్ని గుర్తుపెట్టుకోలేక సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెర్న్ ఇన్ స్కూల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ ఎవ్రీడే స్పీచ్. సో వాళ్ళు డైలీగా రోజు మాట్లాడేదానికి కానీ ఈ ఏదైతే మ్యాథమెటిక్స్ నేర్చుకునే దాంట్లో ఉన్న లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో టోటల్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ డిఫరెన్స్ అనేది కూడా కొంత భయాన్ని ఫెయిల్యూర్ని కలిగిస్తూ ఉన్నారు. సో అది మనం చూసుకుంటే నెక్స్ట్ డిసప్పాయింట్ కరికులం. సో కరికులం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడంలో కానీ బోధించడంలో రెండిట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. చూద్దాం ఏంటో.
Any mathematics curriculum that priorities produce and memorization of formulas over understanding of concepts enhances the anxiety and phobia. సో ఇక్కడ ఏమంటున్నారంటే చాలా వరకు ఈ మ్యాథమెటిక్స్ కరికులం అనేది ఏ విధంగా ఉన్నదంటే పిల్లలకి కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలా చేసేదానికంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, లేకపోతే మనం ఒక సమ్ చేసే ప్రొసీజర్ని గుర్తుపెట్టుకోవడం, సో దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా భయం అనేది పెరిగిపోతూ ఉన్నదనమాట. అలా కాకుండా ఏదైతే ఆ కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలాగా వాళ్ళకి చేసినట్టయితే, సో సపోజ్ ఒక ఫార్ములా అనేది ఉన్నది, ఫార్ములా అంతటిగా గుర్తుపెట్టుకోకుండా సో అది ఎలా వచ్చింది ఏంటి, దాన్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడాలి, దాని యొక్క ప్రొసీజర్ అనేది అదంతా కూడా వాళ్ళు కాన్సెప్ట్ పరంగా అర్థం చేసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా వీటి వల్ల ఒక కరికులంలో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం కింద అయితే ఉన్నది. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ దట్ సీస్ గ్రేట్ మోటివేషన్ అండ్ టాలెంట్ ఈవెన్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ ఇన్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. దీస్ చిల్డ్రన్ టేక్ టు క్వాంటైజేషన్ అండ్ ఆల్జీబ్రా ఈజీలీ అండ్ క్యారీ ఆన్ విత్ గ్రేట్ ఫెసిలిటీ. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కనుక చూసుకుంటే ఇది చాలా అంటే మోటివేషన్ని కలిగించేలా ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ మందిలో ఈ ఎర్లీ స్టేజెస్లో ఎవరికైతే చాలా తక్కువ మంది పిల్లల్లోనే ఈ మోటివేషన్ అనేది కానీ యాంగ్జైటీ అనేది కానీ ఎక్కువగా టాలెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆల్జిబ్రా కానీ క్వాంటైజేషన్ కానీ సో వీటికి సంబంధించి ప్రతి అంశం కూడా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. మిగతా పిల్లలు అంత ఫాస్ట్ అప్గా అయితే లేరు. ద కరికులం డస్ నాట్ ఆఫర్ కాన్సెప్చువల్ డెప్త్ అండ్ ద సెటిల్స్ ఫర్ ది మినిమల్ యూజ్ ఆఫ్ చిల్డ్రన్స్ మోటివేషన్. సో కరికులం అనేది ఏ విధంగా ఉన్నదంటే కాన్సెప్ట్ని డెప్త్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే విధంగా అయితే లేదు. సో ఎలా అంటే పిల్లల్ని వాళ్ళకి బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క మోటివేషన్ అనేది పిల్లల్లో మోటివేషన్ కలిగించే అంశాలు అనేవి లేవు. సో అక్కడ ఎంతైతే నార్మల్గా మోటివేషన్ చేయగలం కానీ పిల్లల్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా నేర్చుకోవడానికి మోటివేట్ అయితే చేయలేం. నెక్స్ట్, ద లెర్నింగ్ ప్రొసీజర్స్ మే బీ ఈజీ ఫర్ దెమ్ బట్ దేర్ అండర్స్టాండింగ్ అండ్ కెపాసిటీ ఫర్ రీజనింగ్ రిమైన్ అన్యూటిలైజ్డ్. సో ఏదైతే లెర్నింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయో అవి చాలా ఈజీగా అనిపిస్తున్నాయి, కానీ అవి ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి లేకపోతే తార్కికంగా ఆలోచించడానికి అంత అవసరమైనవిగా కానీ అంత పనికి వచ్చే విధంగా అయితే లేవు అని ఇక్కడ చెప్తున్నారు. సో అది కరికులంకి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, అసెస్మెంట్. సో మంచి అసెస్మెంట్ అనేది లేకపోవడం వల్ల కూడా అంటే మూల్యాంకనం అనేది మాపనం అనేది లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని అంటున్నారు. సో అవేంటో చూద్దాం. ద క్రూడ్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ ద బ్యారియర్స్ ఫర్ ది ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మనం కరెక్ట్ మెథడ్లో అసెస్మెంట్ చేయలేకపోవడం అనేది కూడా ఒక అడ్డంకి అవుతుంది. బోధనాభ్యాసం ప్రక్రియలో మనం సరిగ్గా మాపనం అనేది చేయకపోతే అది కూడా ఒక ప్రాబ్లం కిందగానే పరిగణించబడుతుంది. దోస్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఎంకరేజ్ పర్సెప్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాజ్ మెకానికల్ కంప్యూటేషన్. సో ఈ మెథడ్స్ ఏవైతే ఇప్పుడు పాటిస్తున్నారో అసెస్మెంట్కి, సో ఇవన్నీ ఏం తేల్చి చెప్తున్నా అంటే సో మ్యాథమెటిక్స్ అంటే ఒక మెకానికల్ కంప్యూటేషన్ లాగే చూపిస్తూ ఉన్నాయన్నమాట. టెస్ట్ ఆర్ డిజైన్డ్ ఫర్ అసెసింగ్ ఏ స్టూడెంట్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ మెమొరీ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ దస్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఈజ్ రీప్లేస్డ్ బై ప్రొసీడ్యూరల్ మెమొరీ. సో ఇక్కడ ఏంటంటే టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో అయితే అవి ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో దాన్ని మాపనం చేసే విధంగా కాకుండా వారు నేర్చుకున్న ఫార్ములాస్ కానీ వారు గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ ప్రొసీజర్స్ వీటిని మాపనం చేసే విధంగా ఆ టెస్ట్లు అనేవి ఉంటున్నాయి. సో అలా కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధంగా ఉంటే పిల్లలు ఇంకా బాగా మ్యాథమెటిక్స్ని నేర్చుకుంటారనేది ఇక్కడ ఒక పాయింట్. అండ్ నెక్స్ట్, ద చిల్డ్రన్ హూ ఆర్ అనేబుల్ టు మేక్ సచ్ రీప్లేస్మెంట్ సక్సెస్ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ద యాంగ్జైటీ అండ్ సఫర్ ఫెయిల్యూర్. సో ఎప్పుడైతే ఏవైతే ఈ టెస్ట్లు అనేవి కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధంగా ఉండవో సో అప్పటికి ఏంటంటే వాళ్ళల్లో దానిపైన భయం అనేది ఆ యొక్క టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ except the mathematics, partial knowledge may be tried and demonstrated, but in case of mathematics, such a perception is easily coupled to anxiety and panic. సో మిగతా సబ్జెక్టులు అన్నీ చూసుకుంటే అందులో ఎంతో కొంత జ్ఞానం అనేది పిల్లలు సంపాదించుకుంటున్నారు. ఈవెన్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు బేసిక్స్ కూడా అందుకోలేకపోతున్నారు అనమాట. ఏదైతే భయం కానీ ఏదైతే వాళ్ళకి ఒక టెన్షన్ అనేది ఉంటుందో సో ఇది మనం చేయలేం కష్టం ఇది అన్ని ఒక భయం ఉంటుందో దానివల్ల వాళ్ళు మినిమం జ్ఞానం కూడా వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు.
The evolution procedures in mathematics has seen a little change in our schools over 100 years and or more. సో ఎవల్యూషన్ ప్రాసెసెస్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. సో మనం కాన్సెప్ట్ అనేది పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాం, అంతేగాని ఒక మెమొరీగా గుర్తుపెట్టుకోవడానికో కంఠస్థం చేయడానికో కాదు. సో అలాంటప్పుడు ఎవల్యూషన్ పద్ధతులు అనేవి కూడా మారాలి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ టీచర్ ప్రిపరేషన్, ఇన్ఎడిక్వేట్ టీచర్ ప్రిపరేషన్. సో టీచర్ యొక్క ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మ్యాథమెటిక్స్ టీచ్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, పిల్లలు నేర్చుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారంట. అవేంటో చూద్దాం. మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ హెవీలీ ఆన్ టీచర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్ ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ ఏదైతే చెప్పే ఉపాధ్యాయుడు ఉంటాడో సో అతను ప్రిపరేషన్ మీద, అతనికి సబ్జెక్టు పైన ఉన్న పట్టు పైన ఆధారపడి ఉంటుంది. Teach the teachers knowing of pedagogic techniques that makes the teaching and learning of mathematics so fascinating. Textbook centered pedagogy marks the teacher's own mathematics activity. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ బోధించే టీచర్ ఉంటారో అతనికి ప్రతి పద్ధతి అంటే ఏ విధంగా పిల్లలకి బోధించాలి అనే ఒక పెడగాగిక్ టెక్నిక్స్ అనేవి తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే అతను బోధనాభ్యసన ప్రక్రియని కొంత ప్రభావవంతంగా బోధించగలుగుతూ ఉంటాడు, అంటే కొంత ప్రభావవంతంగా చేయగలుగుతుంటాడు ఆ ప్రక్రియని. ఇక్కడ టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా కనుక వెళ్ళినట్టయితే టీచర్లో ఉన్న టెక్నిక్స్ అని కూడా బయటికి వస్తూ ఉంటాయి. టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పోజెస్ స్పెషల్ ప్రాబ్లమ్స్. అట్ ద ప్రైమరీ లెవెల్ మోస్ట్ ఆఫ్ ద టీచర్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ నోన్ టు ఆల్ ద మ్యాథమెటిక్స్ నీడ్స్. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేయడంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే చాలా వరకు ప్రైమరీ క్లాస్కి బోధించే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి అన్ని పెడగాగిక్ కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ తెలిసే ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో కానీ వాళ్ళు కొత్త వేస్లో నేర్చుకోవాలి, పిల్లలకి కొత్త వేస్లో టీచ్ చేయాలి అనేది ఉండదు. నెక్స్ట్ అట్ ద సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సమ్ టీచర్స్ ఫైండ్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. The syllabus have considerably changed since their school days and in the absence of systematic and continuous education programs for teachers. సో ఇక్కడ హయ్యర్ సెకండరీస్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే టీచర్స్ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటి అంటే సిలబస్ అనేది ఎప్పటికప్పుడు మారిపోవడం. సో ఏదైతే సిలబస్ అనేది మారిపోతూ ఉన్నదో ఆ సిలబస్ మారిన దానికి అనుగుణంగా టీచర్స్కి కూడా కొంత ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి అందాల్సిన శిక్షణ అనేది అందకపోవడం వల్ల వాళ్ళు ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో వాటినే ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు కొత్త టెక్నిక్స్ని, కొత్త మెథడ్స్ని యూజ్ చేసే అంత ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఉండట్లేదు, వాళ్ళు అప్ టు డేట్ అనేది ఉండట్లేదు. దేర్ బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్ ఇన్ మెనీ ఇయర్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చిల్డ్రన్. సో పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళకి ఆకర్షణీయంగా బోధించడానికి ఈ ఏవైతే పాత పద్ధతులు అనేవి వాళ్ళకి తెలిసిన ఉన్నాయో అవి మాత్రమే సరిపోవు. దిస్ ఎస్టాబ్లిషెస్ రిలయన్స్ ఆన్ నోట్స్ ఆర్ గైడ్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ఆఫరింగ్ నాట్ సో కన్సాలిడేటెడ్ కాన్సెప్ట్స్. సో ఇది వాళ్ళకి ఏదో ఒక విధంగా బోధించాలి అనే దానిపైన ఏదైతే దానికి రిలేటెడ్గా గైడ్స్ అలాంటివి ఏవైనా మెటీరియల్స్ ఉంటాయో సో వాటిని చూసి చెప్పేస్తుంటారు. అంతేకాని వాళ్ళకంటూ ఒక టెక్నిక్, న్యూ మెథడ్స్ కానీ వాటికి ట్రైనింగ్ అనేది ఉండట్లేదని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా టీచర్ ప్రిపరేషన్ అనేది లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ జెండర్ ఇష్యూస్లో కనుక చూసుకుంటే మెయిన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక మేల్కి సంబంధించింది. సో వాళ్ళే ఎక్కువగా ఉంటారు, డామినేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది అనే ఒక భ్రమ అనేది ఉన్నది. సో ఎక్కువగా ఏంటంటే చాలా వరకు సైంటిస్టులు కానీ ఎవరైనా కూడా మేల్స్ అనేవాళ్ళు ఉండడం, సో ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ అనేది లేకపోవడం కూడా ఈ జెండర్ ఇష్యూ అనేది కూడా జరుగుతూ ఉన్నది అనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇవి మనకి ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్లో టీచ్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే కరికులం ద్వారా కానీ లేదా అసెస్మెంట్ ద్వారా కానీ టీచర్ ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ సో అలాగే జెండర్ ఇష్యూస్ ద్వారా కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇవి. సో ఇది ఇవాల్టి మన వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మనం రేపు కంటిన్యూ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్స్ ఏవైతే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయో సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని మిస్ అవ్వకండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు జాయిన్ అవ్వడం ద్వారా అక్కడ పీడిఎఫ్స్ అన్ని పొందొచ్చు. అండ్ పెడగాగీకి సంబంధించి ఈవీఎస్ అలాగే మ్యాథ్స్ పెడగాగీకి సంబంధించిన
పీడిఎఫ్స్ అన్నీ కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.